డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత 2-3 వారాలుగా ముఖ్యంగా మద్యపానం పర్యవసానాలు, మద్యపానాన్ని నియంత్రించేందుకు గల అందుబాటులో గల చికిత్సల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ధూమపానం గురించి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన విషయాలు చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ KL తేజస్విని గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే మేడం. ముందుగా మీకు ధన్యవాదాలు మేడం. ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ లోటుపాట్ల గురించి, ఆ టాపిక్ వల్ల ముఖ్యంగా లాస్ట్ టైం మనం మద్యపానం తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న అసలు వ్యసనానికి అలవాటుకి మధ్య తేడా అన్నారు. తర్వాత వ్యసనాన్ని ఎలా ట్రీట్ చేయాలన్నారు, వాళ్ళకి ఎలా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి, మొత్తం వివరంగా చెప్పారండి. ఈరోజు మనం ధూమపానం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ధూమపానం అనేది, ఈ స్మోకింగ్ అనేది మనం అలవాటుగా భావించాలా లేదా దీన్ని ఒక వ్యాధిగా భావించాలా? ఎందుకంటే చాలామందిలో అలవాటు అనే భావన ఉంది. సో దీన్ని మీరు క్లారిఫై చేస్తూ మన ఇంటర్వ్యూని ప్రారంభిద్దాం మేడం. అలాగే. ధూమపానం అనేది అలవాటు జనరల్గా స్టార్టింగ్ నుంచి తాగుతూనే ఉంటాము. రోజుకి ఒక పఫ్ తీసుకుంటాం అంతే, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. సో అది ఒక హ్యాబిట్ అని అనుకుంటారు కానీ దానికి ఎడిక్ట్ అవుతున్నారు. దానికి అది తాగకపోతే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదనో, లేకపోతే కొంతమందికి మోషన్ రావట్లేదు, లేకపోతే నాకు మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇలాంటివి వస్తున్నాయి అంటేనే దానికి ఎడిక్ట్ అవుతున్నారు, దాని మీద డిపెండ్ అవుతున్నారు అనేది మనం గమనించుకోవాలి. అది లేకుండా ఒక్క రోజు కూడా గడవట్లేదు. సిగరెట్ ప్యాకెట్ దొరకపోతే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. సో అలాంటివి వస్తున్నాయి అంటేనే దానికి ఆల్రెడీ ఎడిక్ట్ అయ్యారు, డిపెండ్ అయ్యారు అనేది మనం గమనించుకోవాలి. సో ఇది హ్యాబిట్ ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో తాగేదానికంటే కంటిన్యూస్గా డైలీ ఉండడానికి వాళ్ళు అలవాటు పడ్డారంటేనే అది ఆల్మోస్ట్ ఎడిక్షన్ కిందకి వెళ్ళినట్టు అర్థం అనమాట. సో ఇది వ్యాధి కానీ అది ఒక డిజార్డర్ లాగా ఎడిక్షన్, డిపెండెన్స్ ఉన్నాయి అంటేనే అదొక ప్రాబ్లం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా మనం వ్యక్తులను రిఫర్ చేసేటప్పుడు అతను సెన్సిటివ్ లేదా ఆమె సెన్సిటివ్ అని చెప్తూ ఉంటారు, వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేసేందుకు. ఇప్పుడు మనం ఈ స్మోకింగ్ అలవాటుకు వచ్చేసరికి నికోటిన్ సెన్సిటివ్ మెదడు అంటూ ఒకటి ఉంటుందా? అంటే ఏంటి మేడం? దాని గురించి కూడా తెలియజేయగలరు మేడం? నికోటిన్ సెన్సిటివ్ బ్రెయిన్ అంటే ఎర్లీ ఏజెస్లో, అంటే అడాలసెన్స్, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కాలుస్తున్నారు. 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే, ఇంకా వాళ్ళకి బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అవ్వదు. అప్పటికే ఎదుగుదల అప్పుడే స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెంగా ఏజ్ పెరిగే కొద్దీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎర్లీ ఏజ్లో వాళ్ళు ప్యాసివ్ స్మోకింగ్ అవ్వండి, అంటే ఇంట్లో పేరెంట్స్ తాగుతూ ఉంటే దానికి పీల్చినప్పుడు కానీ, లేదు వాళ్ళు ఎర్లీ ఏజెస్లోనే స్మోకింగ్ కనుక స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి త్వరగా దానికి ఎడిక్ట్ అవుతారనమాట. మిగతా వాళ్ళు 8, 10 ఇట్లా ఎక్కువగా స్మోక్ చేసిన తర్వాత వచ్చే డిపెండెన్సీ వీళ్ళకి 1 or 2 దగ్గరే వాళ్ళకి హై వచ్చేసి డిపెండెంట్ అయిపోతారనమాట. ఒకవేళ అది తాగకపోతే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేకపోవడం కానీ, మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొంతమందికి గుండె దడ కానీ, ఇట్లాంటివి తక్కువ స్మోకింగ్తోనే, అంటే 1 or 2 సిగరెట్స్తోనే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని నికోటిన్ సెన్సిటివ్ బ్రెయిన్స్ అంటారు. జెనెటిక్గా అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం అవ్వచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ స్మోకింగ్ చేసే వాళ్ళు ఇంట్లో ఉంటే దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటాం అనమాట. వాళ్ళు డైరెక్ట్గా కాల్చకపోయినా దాన్ని అది వచ్చేదాన్ని పీల్చడం అనమాట స్మోక్ని. ఇటీవల మనం చూస్తున్నాం మేడం, ఈ సిగరెట్స్ వాడకం కూడా బాగా పెరిగింది. సో ఈ వెపింగ్ అనేది మన సిగరెట్స్ మాన్పించడానికి ఒక మార్గంగా ఎంచుకోవచ్చు అంటారా, లేదా ఇది కూడా ప్రమాదకరమైన అంటారు మేడం? అసలు సిగరెట్స్లో ప్రాబ్లమ్ మెయిన్గా వచ్చేది నికోటిన్ వల్ల. నికోటిన్ అనేది మన బ్రెయిన్లో మీద పనిచేసి
బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ అనే ఒక రసాయనాన్ని పెంచుతుంది. అదేం చేస్తుందంటే మనిషికి హై ఇస్తుంది అనమాట. అంటే ఏదైనా చేయగలమన్నా ధీమా కానీ, లేదు అంటే అదొక ఎలైటెడ్ మూడ్ అనమాట, హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట డోపమిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఈ డోపమిన్ని పెంచేది నికోటిన్ మెయిన్గా. ఈ నికోటిన్ వేపింగ్లో కూడా ఉంటుంది. ప్రాబ్లం ఇప్పుడు సిగరెట్స్లో మాత్రమే కాదు, చుట్టలో అయినా దీంట్లో అయినా దేంట్లో అయినా ఉండేది ఆ నికోటిన్ సబ్స్టెన్స్. అది వేపింగ్లో కూడా ఉంటుంది, దానికి డిపెండెన్స్ వస్తుంది. మెయిన్గా వేపింగ్కి మామూలు సిగరెట్స్కి తేడా ఏంటి అంటే దాంట్లో మోనో కార్బాక్సీ మోనాక్సైడ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇవి సిగరెట్స్లో. వేపింగ్లో వచ్చేసరికి వాటిల్లో వేరే ఉంటాయి, గ్లైకాల్, పాలిథిలిన్ గ్లైకాల్ కానీ, గ్లిజరిన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కానీ నికోటిన్ ఖచ్చితంగా ఉండాలి రెండిట్లో, లేకపోతే ఆ హై రాదు కదా రెండిటికి. సో కానీ ఇప్పుడు వేపింగ్ తీసుకునే వాళ్ళు 1-2 తీసుకున్నా కూడా ఎంత అమౌంట్ ఆఫ్ నికోటిన్ వాళ్ళ మీద పనిచేస్తుంది అనేది మనం చెప్పలేం. సో మనిషికి ఇది కూడా తేడా ఉంటుంది. కొంతమందికి 2 సిగరెట్స్ తీసుకోగానే వాళ్ళకి చాలా హై వస్తుంది. కొంతమంది 10 చైన్ స్మోకర్స్ అంటాం కదా, 20-30 ఇన్ని తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. సో వాళ్ళకి రిసెప్టార్స్ ఉంటాయి బ్రెయిన్లో, ఈ నికోటిన్ ఎక్కడైతే యాక్ట్ చేయాలో ఆ రిసెప్టార్స్ కనుక పెరిగితే ఆ కొంచెం అమౌంట్ ఆఫ్ నికోటిన్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ హై వస్తుంది. సో ఈ వేపింగ్ అనేది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షనే కానీ, బట్ దీనికి ట్రీట్ చేయడానికి కానీ దీన్ని మాన్పించడానికి మాత్రం ఆల్టర్నేటివ్ అయితే కాదు. గుడ్ మేడం. ఇప్పుడు జనరల్గా ఈ స్మోకింగ్ అలవాటు, ధూమపానం సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటుంది మేడం. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఉన్న ఈ అలవాటుని సడన్గా మాన్పించాలంటే అయ్యే పని కాదండి. చాలామంది మానేస్తారు, ఒట్లు పెట్టుకుంటారు, ఒట్టు తీసి గట్టున పెడతారు, మళ్ళీ స్మోక్ చేస్తారు. సో ఈ స్మోకింగ్ అలవాటుని మాన్పించడానికి ఒక ప్రణాళిక అంటూ ఏమైనా ఉందంటారా మేడం? ఈ స్మోకింగ్ మానిపించడం అనేది చాలా, అంటే చైన్ స్మోకర్స్ కానీ రోజు ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళని మానిపించడం చాలా కష్టమవుతుంది. కానీ స్టిల్ వాళ్ళు మానేయగలరు. వాళ్ళకి ఏదో ఒక డేట్ సెట్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో నేను ఈ డేట్, ఈ మంత్లో, ఈ వారంలో ఈ డేట్ నుంచి నేను ఇంకా స్మోకింగ్ తీసుకోను. అంతేగాని ఆ రోజు మళ్ళీ 4 తీసుకుంటాను, 3 తీసుకుంటాను అని కాదు. అది చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ దానికంటే స్మోకింగ్ మానేయడం చాలా కష్టం చాలామందికి. ఎందుకు అంటే అది లేకపోతే వాళ్ళకి రోజు గడవదు. కొంతమందికి అయితే మోషన్ రాదు, నాకు ఫ్రీగా సిగరెట్ పడకపోతే పొద్దున్నే సిగరెట్ తాగాలి, లేకపోతే మోషన్ ఫ్రీ అవ్వదు అంటారు. సో ఇవన్నీ వాళ్ళకున్న ఫిజికల్ సిమ్టమ్స్ అనమాట. దాని మీద డిపెండ్ అయ్యాము అన్న ఫీలింగ్లో సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లం తప్ప, దీన్ని మానేసి ఒక డేట్ సెట్ చేసుకోవచ్చు. లేదు, నికోటిన్ ప్రాబ్లం అంతా నికోటిన్ ఉంది కాబట్టి ఇప్పుడు వేపింగ్స్లో కానీ లేకపోతే నార్మల్ సిగరెట్స్లో కానీ మనకి నికోటిన్ స్థాయి ఎంత వెళ్తుందో తెలియదు, మన బ్రెయిన్ మీద ఎంత యాక్ట్ చేస్తుందో. సో నికోటిన్ గమ్స్ కానీ, నికోటిన్ ప్యాచెస్ కానీ, లేదంటే లొసెంజెస్ అని వస్తాయి, చాక్లెట్స్లా ఉంటాయి అనమాట. ఇవి ఎంత అంటే కరెక్ట్ ఎంత మోతాదులో వెళ్ళాలో అంత 2 mg or 4 mg, ఇట్లా ప్యాచెస్ అయితే 21 mg ఇలా ఉంటాయి, 14 mg, 21 mg. సో పర్టికులర్ అమౌంట్ ఆఫ్ నికోటిన్ మనం ఇచ్చి ఆ పేషెంట్ ఎన్ని సిగరెట్స్ తాగుతున్నారు అన్న దాని మీద బేస్ చేసుకొని ఇంత పర్టికులర్ డోసేజ్ ఆఫ్ నికోటిన్ కనుక మనం ఇస్తే దాని ద్వారా వాళ్ళని దాని నుంచి బయటపడేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ బిహేవియర్ థెరపీ చేయొచ్చు, ఎందుకు మానేయాలి వాళ్ళు అనేది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏ సమయాల్లో వాళ్ళు ఎక్కువ తాగుతారు, ఇలాంటివి కనుక మనం చర్చించి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకొని బిహేవియర్ థెరపీ ద్వారా కూడా ఇది తగ్గించవచ్చు. మెయిన్గా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. సో నికోటిన్ వాళ్ళు ఏదైతే హై ఇస్తుందో దాన్ని బయట నుంచి పర్టికులర్ మోతాదు ఇవ్వడం అనమాట. సో ఈ వేపింగ్స్లో, సిగరెట్స్లో వాటిల్లో ఎంత వెళ్తుందో మనకు తెలియదు. సో మనం ఇంత డోస్ అని ఇస్తే వాళ్ళకి త్వరగా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో పాటు వాళ్ళకి చిత్తశుద్ధి కూడా ఉండాలి, దీన్ని బలమైనగా కోరిక ఉండాలి, నేను దీన్ని మానాలి అంటే. నాకు తెలిసి ఒకరిద్దరు చెప్పారు, శనివారం నాన్ వెజ్ తినరండి, పార్టీలు కూర్చుంటారు, అభ్యాసం నేను నాన్ వెజ్ తిన్ను, ఆ స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ తీసుకోను, నాన్ వెజ్ తిన్ను, 3 చెప్తారు. కరెక్ట్గా గడియారం 12 గంటలకు అంగుతుంటే మొదలు పెడతారు. మరి అది మారేది ఒక్క సెకండే. సో ఆ విధంగా అయినా అలా ఉండకుండా కమిట్మెంట్, సీరియస్ కమిట్మెంట్ ఉంటే కనుక దీన్ని చాలా హార్డ్ వర్క్ ఉండాలి వాళ్ళ వైపు నుంచి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒకవేళ మానేస్తే మూడ్ అప్సెట్ అవుతుందని లేదా మూడ్ పాడవుతుందని చెప్పి ఆ మానటం దీన్ని కూడా ఒక సాకుగా చెప్పి, లేదా టెన్షన్లో ఉన్నాను, స్ట్రెస్లో ఉన్నాను, ఐ నీడ్ ఏ రిలీఫ్ అన్నట్టుగా తాగుతూ ఉంటారండి. దీని నుంచి బయటపడేది ఎలా మేడం? ఇంతకు చెప్పినట్టు సిగరెట్స్ వల్ల వచ్చేది డోపమిన్ పెరగడం అనమాట. సో డోపమిన్ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళకి హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది. కానీ ఏదైనా తాత్కాలికమే. అప్పుడప్పుడు ఇచ్చే డోపమిన్ హై వల్ల వాళ్ళకి
టెంపరీ రిలీఫ్ వస్తుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎప్పుడు జరగదు. స్ట్రెస్ వల్ల రిలీఫ్ తీసుకున్నా ఏదైనా సరే ఒక ఈజీ థింగ్ లాగా, కోపింగ్ అప్ మెకానిజం లాగా వాడుతూ ఉంటారు తప్ప దీని నుంచి, ఈ స్ట్రెస్ నుంచి ఇమ్మీడియట్గా బయటపడాలి. సో దానికి ఇంకా వేరే మార్గాలు చాలా ఉన్నాయి. దానికోసం ఫిజికల్ హెల్త్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. లంగ్స్ని పాడు చేసుకొని ఇప్పుడు సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ అనమాట. వాళ్ళకి ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, ఊరికే రొప్పు వచ్చేస్తుంది చిన్న చిన్న పనులకు కూడా. సో లంగ్స్ ప్రాబ్లం వస్తాయి, లంగ్ క్యాన్సర్స్ రావచ్చు, ఓరల్ క్యాన్సర్స్ రావచ్చు. సో వీటన్నిటి ఇప్పుడు స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో ఇంకా చాలా హెల్దీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, హెల్దీ థింగ్స్ ఉన్నాయి వాడుకోవడానికి. కానీ స్మోకింగ్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో దీనికే బిహేవియర్ థెరపీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళని దాని నుంచి బయటపడేదానికి. లేదు అంటే స్మోకింగ్ నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ థెరపీస్ చేస్తారు. సో ఆల్కహాల్ అనానిమస్ ఎలా అయితే ఒక థెరపీ లాగా ఉంటుందో ఇలానే ఎవరైతే మానేశారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలా దీని నుంచి అధిగమించారు అని వాళ్ళ స్టోరీస్ చెప్తారనమాట. దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి సో వాళ్ళు కూడా మానేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళతో మాట్లాడాలి. స్ట్రెస్ ఉంటే ఇప్పుడు మెయిన్గా వచ్చేది ఏంటి అంటే నికోటిన్ వాడుతున్నాము అంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ నికోటిన్ లేని టైంలో మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ డిపెండెన్స్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దానికి లేకుండా కూడా మనిషి దాని నుంచి అధిగమించగలరు. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారో అందరూ అలానే ఉండగలరు. దీనికి అదనంగా మేడం ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక మంచి లక్షణాలు లేదా ఒక మంచి గుడ్ పీపుల్తో కనుక మనం మూవ్ అయితే కనుక ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకు మంచి వాళ్ళ అలవాట్లు కావచ్చు, అభిరుచులు కావచ్చు మన మీద ఉండి ఈ దురలవాట్ల నుంచి బయటపడేందుకు కూడా దోహదపడుతుంది. ఇప్పుడు మనం మానాలని సిగరెట్లు తాగేవాడు చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, అగైన్ మనకు అది ఒక ఉత్ప్రేరకంగా ఒక ప్రేరకంగా పనిచేసి మళ్ళీ వీడు అందులో. సో మనం ఎవరితో మూవ్ అవుతున్నాం, మనం ఎవరితో ఉంటున్నాం అనేది కూడా నాకు తెలిసి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, ఈ సోషల్ ఫ్యాక్టర్ కూడా బలంగా పనిచేస్తుంది. చాలా అండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్. ఇంట్లో తండ్రి తాగుతూ ఉంటాడు, కొడుకుని తాగద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడే ఇంటర్మీడియట్లో ఇప్పుడు తండ్రి ఏంటి, అది ఎలానో జీవితం అయిపోయిందండి, నేను 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వచ్చాను, ఇంకా నా జీవితం లేదు, వాడు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాడు, 20 years ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు, మందు తాగుతున్నాడు. ఇప్పుడు మీరు మానేసి మనోడికి చెప్తే దాన్ని కనీసం చూసుకొని మోడలింగ్ లాగైనా చేస్తారు వాళ్ళు. మోడలింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు వచ్చే మూవీస్లో వాటిల్లో కూడా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ చాలా కామన్గా చూపిస్తున్న హ్యాబిట్ అనమాట, హీరోస్ కానీ ఎవరైనా సరే. సో అది ఒక కల్చర్ ఈజ్ ఈ నార్మల్ కల్చర్ లాగా చేసేస్తున్నారు. సో ముందు మనం మోడలింగ్ చేసేటప్పుడు పేరెంట్ ముందు మానేసి నువ్వు మానేయగలవు, నేను ఇలా ఉన్నాను, ఇది కాదు కరెక్ట్. ఇప్పుడు నేను పేషెంట్స్కైనా సరే చెప్పేటప్పుడు ఏంటి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, ఇప్పుడు మీరున్నారు, మా నాన్న స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఎలా ఎదుర్కొన్నారు అనే కాన్సెప్ట్ తీసుకొని పిల్లలు ప్రవర్తిస్తారు. ఇదే స్ట్రెస్ మా నాన్నకు వస్తే మా నాన్న ఏం చేశాడు, మా నాన్న ఇలా ఏమైనా ఆల్కహాల్ ఎడిక్షన్ అయ్యాడా, సిగరెట్ స్మోకింగ్ అయ్యాడా, లేకపోతే దాని నుంచి బయటపడడానికి అధిగమించడానికి ఇంకేమైనా దారులు వెతుక్కున్నారా. ఈ హార్డ్షిప్ అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ స్ట్రెస్ ఎదుర్కోవడం అనేది మంచి తరహాలో ఎదుర్కోవడం అనేది నేర్పించాలి పిల్లలకి. సో ముందు పేరెంట్స్ ఖచ్చితంగా మారాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. పిల్లల చేత కూడా ఈ సిగరెట్స్, ఆల్కహాల్ తెప్పిస్తుంటారు, అది చాలా తప్పండి. మీరు సినిమాలో ప్రస్తావన కూడా తెచ్చారు. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఎవరికైనా తక్కువ ఉందంటే అది నాకు తెలిసి ఒక తెలుగు సినిమా హీరోలకే ఉంటుందండి. ఎందుకంటే అవసరం లేని సన్నివేశాల్లో సిగరెట్ తాగుతున్నట్టు చూపిస్తారు, మందు తాగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇలా అవసరం లేదు ఆ సీన్లో, హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉంటాయి. సో అది వేరే సబ్జెక్ట్ మేడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పున్నారు మేడం, నికోటిన్ రీప్లేస్మెంట్, అది ప్యాచుల రూపంలో కావచ్చు, గమ్స్ రూపంలో కావచ్చు, లొజెంచెస్ రూపంలో కావచ్చు, వీటిని ఈ వాడకం లేదు, ఈ వినియోగం సురక్షితమేనా మేడం? ఇది జస్ట్ టెంపరీ ట్రీట్మెంట్ అండి. ఏదైనా సరే ఇప్పుడు రీప్లేస్మెంట్ థెరపీ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న సిగరెట్స్ నుంచి బయటపడేయడానికి ఇది ఒక ట్రీట్మెంట్ లాగే భావించాలి. ఇది కంటిన్యూ అయితే మళ్ళీ కొంతమంది దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, అది కూడా నికోటినే ఉంటుంది.
కానీ ఇది పర్టికులర్ మోతాదులో ఇస్తున్నాం కాబట్టి దాని నుంచి స్లోగా విత్డ్రాయల్ సిమ్టమ్స్ రాకుండా, అంటే గుండె దడ కానీ, లేకపోతే మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఆ మూడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో దాని నుంచి బయటపడేయడానికి నికోటిన్ ఇస్తున్నాం. దీన్ని కూడా స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ఆపేయాలే కానీ దీనికి మళ్ళీ డిపెండెంట్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో ఇది జస్ట్ టెంపరీ ట్రీట్మెంట్ లాగే తీసుకోవాలి, ఒక కోర్స్ లాగా, ట్రీట్మెంట్ లాగా దీన్ని కూడా స్లోగా టేపర్ ఆఫ్ చేసుకుని ఆపేసేలాగే తీసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు జ్ఞానోదయం అయి ఉండొచ్చు, లేదంటే భయం ఉండొచ్చు, స్మోకింగ్ చేస్తే నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని భయం ఉండొచ్చు, లేదా అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం బాధించినప్పుడు కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి గల కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో మనవరాలు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మీద ఒట్టు పెట్టుకోవడం అని, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవడం అని, ఇలా కారణాల చేత ఒక రకంగా అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఆ స్మోకింగ్ నుంచి బయటపడ్డాడు అతను, అలవాటు నుంచి. ఏదైనా సందర్భాల్లో మళ్ళీ అది రిలాప్స్ అవ్వటం లేదా తిరగబెట్టడం జరిగితే అప్పుడు ఏం చేయాలంటారు మేడం? అలాంటి కేసెస్ కూడా మనం చాలా చూసాం. ఏళ్ల తరబడి వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్క సిగరెట్ అంటూ మళ్ళీ మొదలుపెట్టిన సందర్భాలు చూసామండి. అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మేడం? సో మామూలుగా ఇమ్మీడియట్ రిలాప్సెస్ వస్తాయి. జనరల్గా ఎప్పుడు వస్తాయి అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే వితిన్ 2 monthsలో 3 monthsలో అట్లా రిలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నికోటిన్ స్థాయి ఇంకా బాడీలో ఉండడం. సో ఆల్మోస్ట్ 1 year పడుతుందన్నమాట కంప్లీట్ నార్మలైజ్ అయిపోయి ఆ నికోటిన్ రిసెప్టార్స్ అన్నీ కూడా డౌన్ రెగ్యులేట్ అంటే తగ్గిపోయి అసలు అవి పనిచేయనివ్వకుండా అవ్వాలంటే కనీసం 1 year పడుతుంది. దానికి మనకి టాబ్లెట్స్ ఉన్నాయి, యాంటీ క్రేవింగ్ టాబ్లెట్స్ అనమాట. సో క్రేవింగ్ రాకుండా తగ్గించే టాబ్లెట్స్ వితిన్ 1 year ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు అయిపోయింది అసలు నికోటిన్ తగ్గించాలి అనుకున్నప్పుడే మీరు హెల్దీ టిప్స్ స్టార్ట్ చేయాలి. లైక్ యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజెస్ కానీ, బాడీ కంటిన్యూస్గా ఏదో ఒక పనిలో ఉండి బ్రెయిన్ యాక్టివేషన్ స్టేజ్లో ఉండి పజిల్స్ చేయడము ఏదో ఒకటి. సో షెడ్యూలింగ్ ఉంచుకొని రెగ్యులర్గా పని చేస్తూ యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఈవెన్ స్ట్రెస్ వచ్చిన సిచ్యువేషన్లో అయినా కూడా మీరు దీని నుంచి అధిగమించగలరు. సో స్టార్టింగ్లో మనం తగ్గిస్తున్నాము అంటే ఓన్లీ నికోటిన్ రీప్లేస్మెంటో లేకపోతే టాబ్లెట్స్ వల్ల కాకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసేటప్పుడే హెల్దీ టిప్స్ అన్నీ స్టార్ట్ చేసి ఉండాలి. అప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇమ్మీడియట్గా మీరు ఏం చేయగలరు అనేది వెంటనే చేయగలరు. అప్పుడు మళ్ళీ కూర్చొని నేను నేర్చుకుంటాను అంటే కష్టం. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినా ఇప్పుడు పానిక్ వాళ్ళు ఉన్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. వాళ్ళకి ఏంటి విత్ మెడికేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలవాటు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే టాబ్లెట్స్ తగ్గించినప్పుడు ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చి ఎప్పుడైనా పానిక్ వస్తే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇమ్మీడియట్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అలవాటు పడి ఉండాలి. ఆల్రెడీ వాటన్నిటికీ హ్యాబిచువేట్ అయ్యి ఉండి ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ సిచ్యువేషన్కి, ఎలా సొల్యూషన్ వెతుక్కోవాలని వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ చేసి ఉండాలి. అదే బిహేవియర్ థెరపీలో నేర్పించేది. ఇప్పుడు మీరు చెప్పారు మేడం, సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, అలాగే మన నికోటిన్ రీప్లేస్మెంట్, ఇంతకుముందు యాంటీ క్రేవింగ్ టాబ్లెట్స్, ఇవన్నీ పని చేయనప్పుడు ఇవి కూడా వాళ్ళ మీద పని చేయనంటే ఈ స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు ఇంకేమైనా అధునాతన పద్ధతులు అందుబాటులో ఉన్నాయంటారు మేడం? ప్రెజెంట్ అయితే కొంచెం ఆర్టీఎంఎస్, ఇంతకుముందు రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అన్నాం కదా, సో అది ఇన్హిబిషన్ కూడా ఉంటుంది. అంటే స్టిమ్యులేషన్ ఒక టైప్ ఉంటుంది, ఇన్హిబిషన్ టైప్ ఉంటుంది. సో అది ఇప్పుడు ఇంకా స్టిల్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే ఇంకా అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఉంది, బట్ మినిమం ఇన్ని సెషన్స్ బ్రెయిన్ మీద డైరెక్ట్గా ఇన్హిబిటరీ యాక్షన్ అనమాట. సో అవి కొన్ని ఉన్నాయి అండ్ ట్రీట్మెంటే మెయిన్గా ఉంది. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అయితే ఇవే ఉన్నాయి. అండ్ వేపింగ్ అనేది దీనికి ఆల్టర్నేటివ్గానే స్టార్ట్ చేశారు దీని నుంచి బయటపడాలి అనే, కానీ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో అది ఎలా పనిచేస్తున్నది బాడీ మీద, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా ఇంకా స్టిల్ ఆన్ రీసెర్చ్లోనే ఉంది. అది తయారు చేసింది దానికోసమే, వాళ్ళు ఏదో మానిపిద్దాం అనుకున్నారు కానీ దానికి ఇంకా ఎక్కువ ఎడిక్షన్ అయిపోతున్నారు అనమాట. సో ఇంకా స్టిల్ రీసెర్చ్లోనే ఉన్నారు దీని నుంచి బయటపడేయడానికి. బికాస్ ఇప్పుడు ఉన్న దాంట్లో స్మోకింగ్ ఈజ్ ద నెంబర్ 1 ఇంకా స్టిల్ ఉంది ఇండియాలో. సబ్స్టెన్స్ యూజ్లో స్టార్టింగ్ ఇంకా స్మోకింగే ఉంది, తర్వాత ఆల్కహాల్ ఉంది. మనకు ఒక సామెత ఉండనే ఉందండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని చెప్పి. సో మనం కొత్తది తెచ్చిన దాన్ని మిస్యూజ్ చేస్తూనే ఉంటారు. చక్కగా చెప్పారు. స్మోకింగ్ దీనివల్ల, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ వల్ల కావచ్చు మేడం, ఈ ప్రొడక్టివిటీ తగ్గి ఈవెన్ మనకి ఇది ఆర్థిక రంగం మీద కూడా పెను మంపు. ఎందుకంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయి జీడిపిలో మనకు తెలియకుండా 0.5%, 0.3%. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి
25 లక్షల మందికి టీబీ రోగులతోనే వాళ్ళు పనిచేయలేకపోవడం వల్ల మందులకు వాళ్ళు వెచ్చించే ధనంతో మన జీడిపి వృద్ధి రేటు దాన్ని హ్యాంపర్ చేస్తున్న 5.5% అండి. ఇటీవల గణాంకాలు చెప్తున్నాయండి. ఈ లెక్కన వీళ్ళు ఈ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, ఇతరత్ర పలు రకాల అవయవాలతో ఇబ్బంది పడుతుంటారు. లంగ్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల కావచ్చు, లివర్ ప్రాబ్లం వల్ల కావచ్చు. ప్రొడక్టివిటీ తగ్గి ఆర్థిక రంగానికి కూడా పెనుముప్పుగా సంభవించే అవకాశం ఉందండి. సో ఈ ధూమపాన వ్యసనం గురించి మా SHOAPT యూట్యూబ్ ఛానల్కి వచ్చి లోతుగా ఈ అంశం గురించి మాకు అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు మేడం.